దేవుడు మనకు బలమైన కోటగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయం 33 వచనం చూద్దాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. అలాగే నహూము గ్రంథము 1 అధ్యాయం 7 వచనం చూద్దాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అంటే దేవుడు మొట్టమొదటిగా మనకు బలమైన కోటగా ఉన్నాడండి. అంటే బలమైన కోట అంటే ఉదాహరణకు ఒక రాజుగారి కోటలోకి ప్రవేశించాలంటే చాలా సెక్యూరిటీ ఉంటది. అది సామాన్య మానవుడు వెళ్ళడానికి చాలా కష్టతరంగా ఉంటది. ఒకాళ వెళితే వాళ్ళు శిక్షకు గురవుతారు. కాబట్టి దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడంట. అంటే మనకి శత్రువు గాని, మనకి హాని చేయడానికి గాని, మనకి హానికరమైనది ఏది గూడా రావడానికి వీల్లేదు. అట్లాగా దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన దూతలని మనల్ని కావలిగా ఉంచాడు. ఆయన దూతల్ని మనకి. కాబట్టి దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎవరికి ఆశ్రయ దుర్గమో ఆయనను నమ్ముకున్న వారికి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అంటే ఆశ్రయ దుర్గం అంటే ఇశ్రాయేలుకి ఒక నియమం ఉంది. ఎవరైనా ఒకళ్ళని హత్య చేసినప్పుడు పొరపాటున వాళ్ళకి తెలియకుండా హత్య చేసినా, కావాలని హత్య చేసినా, ఆ నిందితుడు దొరికితే చంపేయొచ్చు. కానీ వాళ్ళకి ఒక ఆశ్రయపురం అంటూ ఒకటుంది. దేవుడు నియమించాడు. ఆ ఆశ్రయపురంలో వాళ్ళు పరిగెత్తుకుంటా ఎళ్లి ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని చంపడానికి వీల్లేదు. అంటే ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తిని దొరికితే చంపేయొచ్చు. కానీ ఆ వ్యక్తి ఆశ్రయపురంలో ఉంటే ఆ వ్యక్తిని చంపడానికి లేదు. కాబట్టి పొరపాటున తప్పు చేసినోళ్ళకి దేవుడు ఆశ్రయపురంగా కొన్ని ఉంచాడు. అలాగే దేవుడు మనకు మనం చేసిన పాపాలకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మనం తప్పు చేసాం, మనం పాపం చేసాం. మనకి ఆశ్రయ దుర్గం ఉన్నాడు దేవుడు. ఎవరైతే దేవుని దగ్గరికెళ్ళి పశ్చాత్తాపపడి ఒప్పుకుంటాడో, వాటిని విడిచిపెడతాడో వాటి నుంచి విడుదల కలిగిద్ది. దేవుడు తన పాపముల నుంచి తన ప్రజలను రక్షిస్తానన్నారు. కొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానం అదే. దేవుడు తన ప్రజల్ని ఆయనే రక్షించును. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే మనం పాపం చేసాం. మన పాపాలకి ఆశ్రయ దుర్గమేంటి? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మన పాపాలను క్షమిస్తాడు. మన తప్పులను మనం సరి చేసుకోలేం. మన పాపాలను మనం క్షమించుకోలేం. మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అలాగే నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎన్ని ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నువ్వు ఉన్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. బలమైన కోటగా ఉన్నాడు. అయితే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అయితే ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎరుగుతాడంట. అయితే మొరపెడతారు అందరూ. నిజముగా మొరపెట్టు వారికి ఆయన దగ్గరగా ఉంటాడంట. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఉత్తరమిస్తాడంట. కాబట్టి ఎవరైతే నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే నిజముగా దేవునికి మొరపెడతారో, అట్టి జనాలకి, ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచుతారో, అట్టి జనాంగముకు దేవుడు బలమైన కోటగా, ఆశ్రయ దుర్గముగా దేవుడున్నారు. ఈ యొక్క వాగ్దానం నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్.